ఫాదర్స్ డే. ఫాదర్స్ డే గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల గురించి చాలా మంచి విషయాలు బోధిస్తూ ఉంటుంది. ఏమనంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని ఉంటుంది. ఈరోజు మరి బిడ్డలు మరి తల్లిదండ్రులు వాళ్ళని పోషించి వారిని ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెడటానికి చాలా ప్రయాసపడి వారిని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తారు. కానీ బిడ్డలైనటువంటి వారు వారి తల్లిదండ్రుల్ని మరి మర్చిపోయేవారుగా ఉంటున్నారు. చాలామంది చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి కాదు. దేవుడు ఏం చెప్తారంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించుము అని దేవుడు చెప్తారు. ఇంకా తండ్రి, ఒక మంచి తండ్రి ఎలా ఉండాలంటే, మంచి తండ్రి రెస్పాన్సిబుల్గా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబము ఏర్పాటు చేసింది దేవుడే. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది సర్వశక్తి కలిగినటువంటి పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడే. యేసు ప్రభువే ఆ కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కుటుంబ బాధ్యతలు నెరవేర్చాల్సినటువంటి పని ఎవరిదంటే తల్లిదండ్రులది, ముఖ్యంగా తండ్రిది. తండ్రి అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. మరి కుటుంబాన్ని పోషించేవాడుగా ఉండాలి. పిల్లల్ని మరి వారిని ఒక మంచి స్థానంలోనికి తీసుకురావటానికి వారికి అన్ని రకాలుగా మరి వారికి సహాయం చేస్తూ వారి ప్రతి విజయంలో కూడా ఆయన చాలా ప్రయాసపడుతూ ఉండే వ్యక్తిగా ఉండాలి. మరి పిల్లల భవిష్యత్తుని మంచిగా ఉండే విధంగా మంచిగా మరి ఆయన అందుబాటులో ఉంటూ వారి జీవితాల్లో ప్రతి విషయంలో కూడా వారిని గైడ్ చేస్తూ వారిని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లే వ్యక్తిగా తండ్రి ఉండాలి. అలా ఉన్నప్పుడు వారి పిల్లలు కూడా మరి మంచిగా చదువుకుంటారు, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తారు, దేవుడి దయ వలన వారు ఆశీర్వదించబడతారు. అటువంటి పిల్లల వలన తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు అనేది వస్తుంది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు తండ్రులు కూడా వారి బాధ్యతను సరిగా నెరవేర్చట్లేదు, మరి పిల్లలు కూడా వారి బాధ్యతలను సరిగా నెరవేర్చట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఒక మంచి తండ్రిగా ఉండవలసినటువంటి వ్యక్తి బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబ అవసరాలని మరి తీర్చే వ్యక్తిగా ఉండాలి. పిల్లల బాధ్యతల్ని ఆయన తన బాధ్యతగా చేసుకొని మరి వారి విషయాల్లో ఆలోచన కలిగి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తూ వారిని ఒక ఉన్నత స్థానంలోనికి నడిపించేటువంటి ఒక వ్యక్తిగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. అదేవిధంగా ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులను మర్చిపోకుండా వారి జీవితాల్లో వారిని సన్మానం చేసే వారముగా ఉండాలి. అంటే వారికి ఏం కావాలన్నా చూసుకోవాలా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని కష్టపడి పెంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చారు కదా. మరి సందర్భాల్లో వారిని నీ ముదిమి వయసు యందు నీవు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. నా కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించేవారుగా ఉండాలి. వారికి ఎప్పుడు ఏది కావాలో సమస్తము తెలుసుకొని వారికి నువ్వు సమకూర్చేవాడిగా దానిగా నువ్వు ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే కదా, మరి తండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ యొక్క కర్తవ్యాలన్నీ దేవుడి ముందు పెట్టండి. నువ్వు చేయవలసిన ప్రతి ఒక్కటి కూడా దేవుడి ముందు పెట్టి నీ సొంత ఆలోచనలో కాకుండా దేవుని ఆలోచనలో నువ్వు ముందుకు సాగినప్పుడు నీ ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. మరి ఆ విధంగా మనమందరం మరి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. మన కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించే విధంగా మనం కట్టుకుందాం. దేవుని స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.